సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది. గ్రామాన కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఎన్నికలప్పుడు మాత్రమే స్కీములు గుర్తొస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారంటీలు, 420 హామీలు అటకెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మంది లక్షలలో మిగతా ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు తీసేయి. ఒక 80 లక్షల మంది మహిళలకైతే మీరు ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలి. 20 నెలల నుంచి 80 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఎన్ని వేల కోట్ల బాకీ పడ్డాడో రేవంత్ రెడ్డి అనేది రేపు కరపత్రం తీసి ప్రతి ఊర్లో ఈ పంచబోతున్నాం. మహిళలకు ఎంత బాకీ పడ్డది రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రైతులకు ఎంత బాకీ పడ్డది, పెన్షన్దారులకు ఎంత బాకీ పడ్డరు, విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారంటే ఎంత బాకీ పడ్డరు, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తారంటే విద్యార్థులకు ఎంత బాకీ పడ్డాడు. ఇవన్నీ కూడా ఒక కరపత్రం రూపంలో, పుస్తక రూపంలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో అన్నిటల్లా మేము పంచబోతున్నాం, ప్రజల్ని చైతన్యపరచబోతున్నాం. రెండో హామీ, రైతు కూలీలకు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు, భూమి లేని వాళ్ళకు 12,000. ఇప్పుడు ఈ 15 తక్కువ చేసి ఆయనకాయనే 15 అన్నాడు, ఆయనకాయనే 12 చేసిండు. సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి మాట చెప్పేటప్పుడు. నువ్వు 15,000 ఇవ్వలేదు, నీకు 12,000 ఇస్తానని ఎట్లా చెప్తావా? నువ్వు 15,000 ఇస్తాను